హాయ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటారా? మేమైతే మేడారం జాతరకైతే వెళ్తున్నాం. మార్నింగ్ సన్సెట్ చూస్తేనైతే మస్తు అనిపిస్తుంది కదా. అక్కడనైతే పనులు జరుగుతున్నాయి కదా, కానీ మంచిగా కడుతున్నారు. మేము మార్నింగ్ 5కి అట్లా బయలుదేరినాం. అక్కడికి వెళ్ళేసరికి అయితే 8 అయింది. కానీ పొద్దున్నే మాకు దర్శనం కూడా అయిపోయింది. 10:30 వరకు అయితే దర్శనం అయిపోయింది. మేమైతే వెళ్ళినాకనైతే మేము టాటాయిస్ తీసుకొని అయితే వెళ్ళినాం. మేము, మా అత్తమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్ళినాం. ఎందుకంటే జాతర అప్పుడు వస్తే ఫుల్ మంది ఉంటారు కదా, మళ్ళీ అందుకోసమే ముందే వెళ్ళినాం. చిన్నోనికి మొక్కు ఉంది ఎంటుకలు తీసేది, అందుకోసమే తొందరనే వచ్చినాం. అలా బాగా మందిలా చిన్నోళ్ళని పట్టుకొని ఉండరాదు కదా, అందుకోసమే. మా అత్తమ్మ వాళ్ళు మేకని తెచ్చిళ్ళు. అయితే మావాడు మేక అంటే అయితే దాన్ని చూపిస్తున్నాం. మావానికి అయితే జంపన్న వాగు దగ్గర తీసుకొని ఎంటుకలు తీయడానికి అయితే పోయినాం. మన తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర అంటే మేడారం జాతరనే కదా. మీరు గిట్ట మేడారం దగ్గరికి అయితే వస్తే కిందనైతే కామెంట్ చేయండి, ఎట్లా అనిపించింది జాతర దగ్గర అనేసి అయితే కామెంట్ చేయండి. మేమైతే చిన్నోని గుండు తీయించడానికి అయితే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాం. మాట్లాడుతుంది మా అత్తమ్మ ఎంత అనేసి. మాట్లాడినాక ఒక చిన్న రీల్ అయితే తీసినాం. తీసినాకనైతే గుండె అయితే తీసుడు స్టార్ట్ చేసిళ్ళు. బాగా ఏడుస్తాడని అనుకున్నాం, కాకపోతే కొంచెం నార్మల్గా ఏడ్చిండు. సైలెంట్గానే ఉండే మా వాడైతే. ఎంటుకలు తీసుకున్నాక జంపన్న బావ దగ్గరికి పోయినాక వేడి నీళ్ళు కూడా ఉండే చిన్నపిల్లల కోసం, అదైతే మంచిగా పెట్టిళ్ళు. బకెట్ 50 రూపీస్ అంట. మా వానికి అయితే గుండు తీసుడు అయితే స్టార్ట్ చేసింది. మంచిగా అనిపించింది మాకైతే మేడారం దగ్గర. గుండు అయిపోయినాకనైతే జంపన్న వాగు దగ్గరికి పోయినాం. అందులో వాటర్ అయితే బాగలేవు, ఎందుకంటే పనులు జరుగుతున్నాయి అని అందరూ ట్యాప్ల కిందనే వేస్తున్నారు. మా సారు కూడా గుండు తీయించుకున్నాడు. ఎంటుకలు ఇచ్చేసిండు దేవతకి. అక్కడనైతే నీళ్ళు చల్లుకున్నాం. చిన్నోనికి అయితే వేడి నీళ్ళు పట్టి స్నానం అయితే చేయించినాం. చేయించి ఆడ కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళీ మేమైతే గద్దెల కాడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మా వాడైతే స్నానం వద్దనైతే బాగా ఏడ్చిండు. జంపన్న వాగు దగ్గరనైతే అందరం కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నాం. మొక్కినాక చిన్నోనికి కొత్త బట్టలు వేసుకొని అయితే మళ్ళీ గద్దెల కాడికి అయితే స్టార్ట్ అయినాం. ఈ సమ్మక్క సారక్క దేవతల కాడికి మీరు ఎవరైనా వచ్చింది ఉంటేనైతే కామెంట్ అయితే చేయండి. మంచిగా అనిపించింది మాకైతే. తెలంగాణకే గర్వకారణం. మన ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అంటేనే మన సమ్మక్క సారక్కల జాతర. ఆదివాసులకు ఆత్మగౌరవానికైతే ప్రతీక మన సమ్మక్క సారక్క జాతరనైతే. అరణ్య దేవతలైన మన సమ్మక్క సారక్క తల్లులనైతే దర్శించుకోవడానికి మన దేశంలోని నలుమూలల ప్రాంతం నుంచి భక్తులు అయితే వస్తారు కదా. కానీ మస్తు ఉంటుంది. మేడారం అడవులలో జరిగే అతిపెద్ద మహాజాతర అంటే మన సమ్మక్క సారక్కల జాతరనే. మేమైతే దగ్గరికి వచ్చినాం. వచ్చినాకనైతే టిఫిన్ పూరీలును ఆలు కర్రీ చేసుకొని వచ్చినాం. మేమైతే అవి టిఫిన్ చేసేసి అయితే మేము బయలుదేరినాం అన్నమాట. మేమైతే టిఫిన్ చేసేసి అయితే మళ్ళీ చిన్నోనికి ఎత్తు బంగారం జోకేది ఉంది. అవి కూడా జోకించుకొని గద్దెల కాడికి అయితే బయలుదేరినాం అన్నమాట. మా వాళ్ళు అయితే టిఫిన్ చేసిళ్ళు అందరం కలిసి. అక్కడ మా చిన్నోడైతే గుండులో భలే ఉన్నాడు కదా, మంచిగా అనిపించింది. మా వాని చూస్తేనైతే ఆయనకేదో మంచిగా ఉన్నాడు అనుకున్నాం, కానీ ఫేస్లో కళ వచ్చింది వాడికి గుండు చేసినందుకు. టిఫిన్ చేసి బయలుదేరినాం. ఇక్కడనైతే కొబ్బరికాయలు కూడా తీసుకున్నారు మా వాళ్ళు తేలేదైతే. కొబ్బరికాయలు తీసుకొని మేమేమో చిన్నోనికి ఎత్తు బంగారం జోకేయడానికి ఉన్నాం. కానీ తరాజులో కూర్చోమంటే మస్తు ఏడుస్తాడు. అందుకే దాన్ని నిల్చోబెట్టేసి తీసుకున్నాం. ఆయన ఉన్న దానికంటే ఎక్కువనే బంగారం అయితే తీసుకున్నాం. చిన్నోని ఎత్తు బంగారం అయితే తీసుకొని బొట్లు కూడా పెట్టేసినాం. బెల్లానికి బెల్లం తీసుకొని అయితే అత్తమ్మ వాళ్ళు కూడా తీసుకున్నారు అందరం కలిసి. మళ్ళీ అయితే గద్దెల కాడికి అయితే వెళ్ళినాం. మీరు మేడారంకి జాతర ముందు వెళ్తారా లేకుంటే జాతర అప్పుడు వెళ్తారా అనేది కింద కామెంట్ చేయండి. మాకైతే బాగానే దూరం ఉంది మంచిర్యాల నుంచి అంటే, అందుకే మేమైతే ముందే వెళ్ళినాం. మళ్ళీ అప్పుడు ఫుల్ మంది ఉంటారు. అయినా మేము వెళ్ళినప్పుడు కూడా బాగానే మంది ఉండే. మేము అసలు ఇంతమంది వస్తారని అనుకోలే. పనులు బాగా జరుగుతున్నాయి కాబట్టి అంతా ఇరుకుంటాం అనిపించింది. అక్కడ అంటే గద్దెల దగ్గరికి లోపలికి పోనిస్తలేరు. బయట నుంచి అయితే అన్నీ అప్పచెప్పిర్రు, బొట్లు ఇచ్చిళ్ళు.
మంచిగా దర్శనం అయితే మంచిగా అనిపించింది మాకైతే. మంచిగా అనిపించింది. మేము మంచిగా దర్శనం కంప్లీట్ చేసుకొని చిన్నోని ఎత్తు బంగారాలు సమ్మక్క సారక్కలకు అప్పచెప్పి అయితే మేమైతే వెళ్ళినాం ఇక. చూడండి మంది ఎట్లున్నారో, ఫుల్ మంది ఉండే. ఇక సమ్మక్క గద్దె దగ్గరనైతే ఓడి బియ్యం బంగారం అప్పచెప్పినాక సారక్క దగ్గరికి కూడా వెళ్ళినాం. అక్కడ కూడా ఓడి బియ్యం బంగారం అనేది అయితే అప్పచెప్పినాం. ఇక బొట్టు పెట్టించుకొని కొంచెం బొట్టును ఆ దేవత దగ్గరది బంగారం తీసుకొని అయితే మళ్ళీ మేము పైడిద్దరాజు దగ్గరికి అయితే వెళ్ళినాం. పైడిద్దరాజు దగ్గర ఈ పూల దండ మళ్ళీ మొక్కుకొని మళ్ళీ గోవిందరాజు దగ్గరికి కూడా వెళ్ళినాం అటు సైడు. ఇక లైన్గా స్ట్రైట్గా ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు ఇక పనులు. జాతర వరకు కూడా కావు అనుకుంటున్నాం. ఇక మళ్ళీ అక్కడికి గోవిందరాజు దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం మేము. ఇక దర్శనం చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయినాం. ఇక మాకు మంచిగా అనిపించింది. అది అమ్మ సమ్మక్కలను సారక్కలను చూడంగానే వనదేవతలు మస్తు అనిపించింది. మళ్ళీ నాకు ఇష్టమైన దేవుళ్ళు అంటే ఇక సమ్మక్క సారక్కలే. అందుకే మాకు మంచిగా అనిపించింది. మళ్ళీ మేము టాటా కాడికి వచ్చినాక అత్తమ్మ వాళ్ళు మేకని తెచ్చారు కదా, వాళ్ళు మేకకు బొట్టు పెట్టి కాళ్ళు చేతులు కడిగేసారు. తొందరగా జడితి ఇచ్చింది మళ్ళీ వాళ్ళకు. ఇక మంచి ప్లేస్ చూసుకొని అయితే వండుకోవడానికి అయితే వచ్చినాం. ఇక అత్తమ్మ వాళ్ళది మేక, మావి కోళ్ళు అన్నీ వండేసి ఇక మేమైతే అక్కడనే మంచిగా తినేసి కొద్దిసేపు ఉండి మళ్ళీ ఈవినింగ్ 4కి అట్లా బయలుదేరినాం. ఇక మాకైతే మస్తు అనిపించింది. మళ్ళీ మంచిర్యాల జాతర అప్పుడు అయితే వెళ్తాం. మళ్ళీ అక్కడనైతే నిద్రలు చేస్తాం ఇక మన మంచిర్యాలలో. మీరు కూడా మేడారం వస్తానైతే కామెంట్ చేయండి, లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.